హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే ఆలూ చపాతీ చేస్తున్నాను. ఆలూ చపాతీ మసాలా అంటే ఆలూ చపాతీ మసాలా అంటే ఏమనుకుంటున్నారు? నేను చేస్తున్నాను చూడండి. చేయబోయే విధానం ముందుగా అయితే నేను కళాయి పెట్టాను ఫ్రెండ్స్, ఆన్ చేశాను. చూడండి, 4 బంగాళదుంపలు తీసుకోవాలి. ముందుగా అయితే ఉడకబెట్టేసాను ఫ్రెండ్స్. చూడండి, ముందుగా అయితే నేను ఉడకబెట్టేసాను. ఫస్ట్ గానే మీరు కూడా ఉడకబెట్టుకోండి. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, అలాగే పుదీనా. ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాం. ఆల్రెడీ నేను అంటించి ఉంచాను కాబట్టి ఆయిల్ అయితే వేసాను ఫ్రెండ్స్. అలాగే బంగాళదుంపలు అయితే ఉడకపెట్టి మనం వడుచుకుంటాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే ఉల్లిపాయ వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దాని తర్వాత పుదీనా, దాని తర్వాత టమాటా. చూడండి ఫ్రెండ్స్, నేను 3 ఒకసారి వేసేసాను ఫ్రెండ్స్. అలాగే కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. నేను చేస్తున్నాను అంటే మసాలా ఆలూ మసాలా చపాతీ. ఆలూ మసాలా చపాతీ ఏంటనుకుంటున్నారా? అదే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కొంచెం హైలో పెట్టుకున్నాను వంట అయితే. చూడండి ఫ్రెండ్స్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో నేను ఏమీ వేయలేదు. ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, ఒక టమాటా, పుదీనా, అంతే ఫ్రెండ్స్. అది మాత్రమే వేసుకొని ఇంకేం వేయలేదు. ఈ విధంగా మగ్గిన తర్వాత కాసేపు అయితే స్టార్ట్. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే కాస్త మగ్గాయి. మరీ మగ్గకూడదు ఫ్రెండ్స్, కొంచెం అటు ఇటులో అంటే అటు బాగా ఎగకూడదు, అలాగని మరీ పచ్చిగా ఉంచకూడదు ఫ్రెండ్స్. అలాగే నేను చూడండి ఆలూ కూడా అందులోనే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆలూ వేసేసాను. కొంచెం కలుపుకోవాలి బాగానే. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం. చూడండి ఫ్రెండ్స్, నేను ఏమి వేయలేదు. తగినంత కారం, అలాగే పసుపు, ఉప్పు వేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆలూ మసాలా అయితే చపాతీ ఆలూ మసాలా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చపాతీలు రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈ మసాలా ప్యాకెట్ తీసుకోండి కంపల్సరీ. ఈ మసాలాను కూడా నేను యాడ్ చేస్తున్నాను. అంటే మరీ ఎక్కువ వద్దు, అలాగని మరీ తక్కువ వేసుకోకండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అన్ని వేస్తాను. సాల్ట్ మట్టుకి మీరు రుచికి తగినంత వేసుకోండి. ఎంత కావాలో అంత వేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది. ఈ విధంగానే మనం చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఉల్లిపాయను అయితే మగ్గించకూడదు ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోవాలి. మసాలా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు చేసుకునే విధానం అయితే నేను ఆన్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ ఆన్ చేసి ఉంచాను. అలాగే కొంచెం ఆయిల్ అయితే మనం వేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఆలూ చపాతీ అంటే పిండిలోనే మనం ఆలూ పెట్టుకుని చపాతీ చేయడం కాదు ఫ్రెండ్స్. ఇదిగోండి, నేనైతే ముందుగా చపాతీలను అయితే చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ చపాతీల్లో మనం కొంచెం ఈ ఇది ఏదైతే ఉందో ఈ మసాలా
మనం దీంట్లో పెట్టుకొని ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఫోల్డ్ చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే బంగాళదుంప కర్రీని అయితే మసాలా కర్రీని అయితే నేను చపాతీలో పెట్టాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఏమీ కాదు, చాలా సింపుల్ గా మసాలా చపాతీ చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగానే కాస్త మధ్య వరకు మనం చపాతీని ఇలా ఉంచాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కాలిన తర్వాత మనం కొంచెం దీన్ని కొంచెం తిప్పుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. మసాలా చపాతీ అంటే మరి ఏమీ కాదు, నేను ఇందులో అయితే ఏమీ యాడ్ చేయలేదు. మీకు కూడా మీ కళ్ళెదురుగానే నేను చేశాను. ఏమంటే ఏమీ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఉల్లిపాయ, అలాగే ఆలు, అలాగే పుదీనా, పచ్చిమిర్చి, అంతే ఫ్రెండ్స్. ఇంకేమీ నేనైతే యాడ్ చేయలేదు. ముందుగా అయితే మనం కర్రీని అయితే రెడీ చేసుకోవాలి. అలాగే చపాతీలు ముందుగానే నేను కాల్చి ఉంచాను, ఆటలో పెట్టి కానంతా ఇలాగా పెనం మీద పెట్టి కాల్చుకోవడమే ఫ్రెండ్స్. చూడండి, ఆలు చపాతీ అయితే మనకి చక్కగా రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే అయిపోయింది. చూడండి, ఇందులో అయితే నేను ఏం చేయలేదు. ముందుగా చపాతీలు అయితే నేను రెడీ పెట్టుకున్నాను. అలాగే ఆలు బంగాళదుంపలను అయితే ముందుగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలాగే దాంట్లో 2 ఉల్లిపాయలు పడ్డాయి, అలాగే 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు అన్ని వేసాను ఫ్రెండ్స్. అలాగే పుదీనా కూడా. చూడండి, ఇందులో అయితే నేను ఏమీ కష్టపడలేదు. చపాతీలు అయితే రెడీగా ఉన్నాయి. మసాలా చపాతీ ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, వేడివేడిగా మసాలా చపాతీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.